భూముల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవో నెంబర్ 59 కింద క్రమబద్ధీకరణ పొందిన భూముల్లో నిర్మాణాలకు, లేఅవుట్లకు అనుమతి ఇవ్వకుండా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డిలో అక్రమ నిర్మాణాలు చేపట్టి వేల కోట్ల విలువైన భూములను సొంతం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కీలక ఆదేశాలు జారీ చేసింది. కొందరు ప్రజాప్రతినిధులు తమ బినామీలతో దరఖాస్తులు చేయించి కోట్ల రూపాయలతో క్రమబద్ధీకరణ రుసుం చెల్లించారు. పేద మధ్యతరగతి వారు అంత మొత్తం ఎలా చెల్లించారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని క్రమబద్ధీకరించుకున్న పట్టాల ఆధారంగా ఇంటి నిర్మాణాలకు, లేఅవుట్లకు అనుమతులు ఇవ్వొద్దని జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అధికారులు కింద స్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అనుమతులను తాత్కాలికంగా నిలిపివేయాలి అని వారు సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు ఈ ఆదేశాలు వర్తించనున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు కూడా ఈ ఉత్తర్వులను గమనించాలని సర్కార్ ఆదేశించింది. సర్కార్ భూముల్లో వెలిసిన నిర్మాణాలను పరిశీలించి ఆయా స్థలాలకు క్రమబద్ధీకరించాలి అంటూ గత సర్కార్ 59 జీవోను జారీ చేసింది. 125 గజాలకు మించి విస్తీర్ణం ఉన్న భూములను వేర్వేరు ధరలతో క్రమబద్ధీకరించాలన్నది ఈ జీవో ఉద్దేశం. ఈ మేరకు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని చాలా భూములకు సంబంధిత రెవెన్యూ అధికారులు ఇదివరకే పట్టాలిచ్చేశారు. అయితే పెద్ద స్థలాల క్రమబద్ధీకరణ రుసుమును కొందరు యజమానులు ఒకేసారి చెల్లించడంతో చకచకా పట్టాలు జారీ అయ్యాయి. కొన్ని స్థలాల విషయంలో క్రమబద్ధీకరణ ప్రక్రియ డిమాండ్ నోటీసు వద్ద నిలిచిపోగా మరికొన్ని పరిశీలనలో ఆగాయి. అంతలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పట్టాల జారీలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదుతో సంబంధిత వెబ్సైట్ను సర్కార్ నిలిపివేసింది. అక్రమాలను గుర్తించేందుకు గతేడాది నుంచి జారీ అయిన జీవో 59 పట్టాలకు ఎలాంటి నిర్మాణాలకు, లేఅవుట్లకు అనుమతులు ఇవ్వొద్దు అంటూ జీహెచ్ఎంసీ, హెచ్డిఎండిఏ, సిసిఏఎల్ తాజాగా ఆదేశించింది. సందేహాలుంటే సంబంధిత జిల్లా కలెక్టర్ను సంప్రదించి పట్టాలను సరిచూసుకోవాలని సూచించింది.